కాకా ఈ ముచ్చటింటే కొంచెం చేదుగా అనిపించచ్చు, కొంతమందికి మండచ్చు, బట్ ఇది నిజం కాక. నేను మొన్న ఒక ఊరికి పోయినప్పుడు ఒక లొల్లి చూసిన. సొంత నామ్ములే కయ్యలు ఆడుకుంటారు, ఒకరిదొకరు గలలిగ్గుకుంటారు. అలా అయ్యవని తిడుతూ ఉన్నారు, మా కోసం ఏం కమాయించినావు, ఉన్నంత కూడా కొట్టినావు, తాగినవు, చేసినావు అని అయ్యని తిడుతున్నారు, వాళ్ళు అవ్వని తిడుతున్నారు. నేను ఒక ముచ్చటైతే గట్టిగా చెప్పాలనుకుంటున్నా కాక. అయ్యవ్వలు లంగలైనా దొంగలైనా మనకు మన అయ్య ఉన్నన్ని రోజులే మనకు పేరు, ఒక బలము, ఒక బలగము. ఎందుకంటే ఇయ్యల రేపు సొంత పెదబాపు కొడుకులు, చిన్నబాపు కొడుకులు, అంతేందుకు అయ్యతోడ పుట్టిన పెదబాపులు చిన్నబాపులే మనోళ్ళు గారు. ఒడ్ల కోసము గడ్ల కోసం అని పానాలు తీసుకుని చేసి దాకా పోతున్నారు, పగలు పెంచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎదిగితే నాశనం చేద్దామా అయ్యిందని చెప్పేసి ఊతా ఉంటారు. సో నేను ఏమంటున్నా అంటే అందరి ఇళ్ళల్లో అయ్యవాళ్ళు ఒకే తీరు ఉండరు కాక. కొందరి ఇళ్ళలో తాగుబోతులు ఉంటారు, తిరిగిపోతులు ఉంటారు, అమ్మేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఎంత తాగినా, ఎంత తిరిగినా, ఎంత లంగైనా, ఎంత దొంగైనా మన వెనక మన అయ్యి ఉంటేనే మనకు బలము, బలగము. అంతేందుకు సొంత అన్నదమ్ములు గట్టిగా కలుచున్నారనుకో, వేరేడు మన జోలికి రావాలంటేనే భయపడతారు. మనమే కయ్యాలు ఆడుకొని బయట వాళ్ళందరూ కలిసి అయిపోయి బజార్ అయినామనుకో గలీజ్ అయిపోతుంది. లాస్ట్ ఒకటే ముచ్చట చెప్తా కాక. ఇంటి ముచ్చట మన మధ్యలో ఉంటే అది మనదవుతుంది కాక, బయట దాకా పోతే బజార్ అవుతుంది. కొంచెం ఆలోచించుకోరు.